ప్రైజ్ ది లార్డ్ అండి. శుభములు అందరికీ. ఈరోజు వాక్య ధ్యానం మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన దోనె అమరమున తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఆ దోణి అయితే ఆ సందర్భం మనం చూసినప్పుడు పెద్ద తుఫాన్ రేగింది. యేసు ప్రభు ఆయన శిష్యులు ఉన్నది మాత్రం చిన్న దోణి అని రాయబడి ఉంది. అయితే ఆ దోణిలో అంటే ఆ అల్లకల్లోలమైన పరిస్థితిలో తుఫాన్ రేగుతుంది, అలలు కొడుతున్నాయి, నీళ్లు ముంచేస్తున్నాయి, దోణిలో కూడా నీళ్లు వచ్చేసినట్టు చూస్తున్నాం. అయితే యేసుప్రభు వారు మాత్రం ఏమాత్రం దాని గురించి లక్ష్యం చేయకుండా తలవాల్చుకొని నిద్రించుచున్నాడు. అయితే ఆయనతో పాటు ఉన్న శిష్యులు మాత్రం ఆ పరిస్థితుల్లో గలిబిలి చెందిన వారై, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ప్రశ్నించారు. అంటే దోణిలో ఉన్న వాళ్ళు నశించిపోతే మరి యేసుప్రభు సంగతి అంటే ఆయన ప్రభు అని ఎరిగారు. అంటే నువ్వు దేవుడివి, మేము మనుషులం కాబట్టి మేమే నశించిపోతాము అన్నారు. మరి యేసు ప్రభువు దేవుడు అయినప్పుడు ఆయన శక్తివంతుడు కదా, తుఫానుని, గాలిని, సముద్రాన్ని గతించగలడని, ఆపివేయగలడని వాళ్ళకి తెలియదా? అంటే మనం కూడా చాలా సందర్భాల్లో ఎలా ఉంటామంటే యేసు ప్రభువు దేవుడు అని తెలుసు, నమ్ముతుంటాము. కానీ మన వరకు పరిస్థితులు అలాంటి అలల వంటి, తుఫాన్ల వంటి పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు మనము అంటే మన బలహీనతను మనం చూసుకొని మేము ఇలా ఈ స్థితిలోకి వెళ్ళిపోతున్నాము, మేము నశించిపోవచ్చున్నాం, మా వల్ల చేత కాదు అనుకుంటామే. కానీ మనతో పాటు మన దోణిలో ప్రయాణిస్తున్న మన దేవుడైన ప్రభువు మనతో ఉన్నాడని, ఆయన శక్తివంతుడని, తుఫానును, గాలిని, సముద్రాన్ని మాత్రమే కాదు మన మీదకి రేకే తుఫాను వంటి పరిస్థితులను సైతము ఆయన ఆధీనంలో ఉంచుకొనగలిగిన దేవుడని మనం అంటే తెలుసు. కానీ ఆ సమయానికి మనం దాని మీద దృష్టి నిలపలేం, అంటే సంపూర్ణ విశ్వాసముతో గడపలేం. అలాంటి పరిస్థితుల్లో మనము ఈ వాక్య భాగాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తుండగా మనకి దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మన దోణిలో మన ప్రభు ఉన్నాడని మనం విశ్వసించిన వారమైతే మనం కలవరం చెందాం. ఈ లోకంలో నశించుట గురించి మనం మాట్లాడడం లేదు, కానీ మనం ఆత్మీయ జీవితంలో నశించిపోకుండా మన దోణిలో ఉన్న మన ప్రభు మనల్ని కాపాడగలడని, ఆయన వైపు చూసినప్పుడు మనకి రక్షణ కలదని, మనం సంపూర్ణ విశ్వాసంతో ఆయన మీద విశ్వాసం ఉంచాలని ఒకసారి మనం ఈరోజు జ్ఞాపకం తెచ్చుకొని మనల్ని మనం పురికొల్పుకుందాం. అయితే నాకు ఒక చిన్న ఆశ. శిష్యులు యేసు ప్రభువుతో వారితో ఆ పయనించిన ఆ చిన్న దోణి ఆ సందర్భంలో నాకు అనిపించేది ఏంటంటే, అలాంటి దోణిలో నా యేసు ప్రభు ఎదురుగా నేను కూర్చొని తుఫాను, సముద్రము, అలలు రేగుతూ నీటితో దోణి నిండిపోతున్నా, అంటే నీటితోనే నా చుట్టూ ఆశాజనకమైన పరిస్థితులు ఏవీ లేనప్పుడు, నన్ను ముంచి వేస్తున్న పరిస్థితులు ఎదురైనప్పుడు సైతం నా ప్రభువుతో ఆ దోణిలో ఎదురుగా కూర్చొని నా యేసు ప్రభు ముఖంలోని ప్రశాంతతను చూస్తూ నేను కూడా ప్రశాంతంగా ఉండగలిగేంత విశ్వాస జీవితంలో ఉన్నతికి ఎదగాలని ఆశ కలుగుతున్నది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాది అత్యాశ అవ్వచ్చు, కానీ విశ్వాసంలో ఎదగటమే కదా మరి విశ్వాసకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన గోల్, మనకు ఉండాల్సిన అత్యున్నతమైన ఆ ప్రయాస.